వెంటాడి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఏదైతే చెప్పినాడో అది ప్రజలందరూ కూడా ఒక స్వాస్థతకు అంటే ఒక మంచి అనుభూతికి లోనయ్యి జనజీవనం సాధారణ స్థితిలో కొనసాగింది. అయితే పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎప్పుడైనా అరాచకాలు సృష్టించవచ్చు అనేటువంటి అనుమానంతో ప్రధానమంత్రి గారు ఆ సంఘటన జరిగినటువంటి సమయం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం వరకు వివిధ రకాలైనటువంటి మీటింగ్స్ని రోజుకు 5, 6, 10 మీటింగ్లు కూడా వివిధ కమిటీలతోటి ఆర్గనైజ్ చేస్తూ రాత్రి పగలు మొత్తం కూడా సమీక్షలతోటి ఆర్మీకి అదే రకంగా ప్రజలకు వివిధ అధికారులకు మార్గదర్శనం చేస్తూ ఒక ఆదర్శమైనటువంటి దేశ నాయకునిగా ఇవాళ కొనియాడడం జరుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో నిజంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, భారతదేశం ఆషామాషి దేశం కాదు, ఇది విశ్వగురు స్థాయికి ఎదిగింది. ఇప్పుడు విశ్వగురు అంటే ప్రపంచంలో భారతదేశమే. శాంతిని కోరుకుంటూనే ఏ ఉగ్రవాదినైనా సరే యుద్ధం మినహాయించి ఏ రకంగా అంతం చేయొచ్చో ప్రపంచానికి చూపించినటువంటి, ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి దేశం అది భారతదేశం. అది విశ్వగురువు. అది భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కావడం ఏదైతుందో ఇదంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి శుభ పరిణామంగా భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన దేశ ప్రజలకు ఈ రకమైనటువంటి రక్షణ కల్పించి మన శక్తిని ప్రపంచానికి చూపించినందుకు తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మనకు పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరు మీద దేశ ప్రధాని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి సైన్యం ఏ చర్య తీసుకుంటే దానికి భారత ప్రభుత్వం కానీ భారత ప్రజలు కానీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తారు, పూర్తి స్వేచ్ఛ మీకు ఇస్తున్నామని చెప్పేసి చెప్పిన తర్వాత సైన్యం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఇన్ని రోజులుగా ఉగ్రవాద క్యాంపులు నడుపుతూ మన మీద అరాచకాలు సృష్టిస్తున్నటువంటి అన్ని ఉగ్రవాద స్థావరాలను కేవలం భారత సొంత శక్తితోటి, సైనిక శక్తితోటి పాకిస్తాన్ టెరిటోరియల్లో లోనికి చొచ్చుకొని వెళ్ళి 24 నుంచి 24 నిమిషాల లోపే ధ్వంసం చేయడం ఏదైతుందో ప్రపంచ చరిత్రలోనే ఇంతకంటే అద్భుతమైనటువంటి సంఘటన ఇంకొకటి ఉండదనేటువంటి విషయం మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాం. తర్వాత పాకిస్తాన్ చిల్లర చేతలతోటి మన బార్డర్లో ఉన్నటువంటి అమాయకుల పైన తుప్పుబట్టినటువంటి చైనా ఆయుధాలు, పనికిరానటువంటి టర్కీ డ్రోన్లు, అమెరికా అమ్మినటువంటి పాతకాలం విమానాలు ఇవన్నిటిని పెట్టేసి దేశ బార్డర్లో అల్లకల్లోలం సృష్టించాలంటే శత్రు దుర్భేద్యమైనటువంటి మన యొక్క సెక్యూరిటీ అంటే ఆపే వ్యవస్థ ఏదైతుందో, రక్షణ వ్యవస్థ ఏదైతుందో అది ఏ ఒక్క
ఫిరంగి కానీ ఏ ఏ ఒక్క ఫైటర్ జెట్ కానీ ఏ ఒక్క డ్రోన్ కానీ ప్రజలపైన పేలకుండా ఆపినటువంటి గొప్ప అధునాతనమైనటువంటి శక్తిని కలిగినటువంటి ఈ దేశం ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ఆపినటువంటి వ్యవస్థ ఏదైతుందో అది భారతదేశానికే సొంతం అని చెప్పేసి మనం ప్రపంచానికి చాటినాం. ఆ రకంగా దేశ ప్రజలందరినీ కూడా రక్షించుకోగలిగినటువంటి విషయం స్పష్టం చేస్తా ఉన్నాం. ఇది ఈ రకంగా పాకిస్తాన్ చివరికి తట్టుకోలేం బాబు అని చెప్పేసి అమెరికా శరణు వేడి భారత్ని ప్రధానమంత్రి గారిని బతిలాడుకునేటువంటి స్థాయికి దిగజారడం ఏదైతుందో ఇది భారతదేశం యొక్క శక్తి ఏందో తెలియజేస్తూ ఉంది. మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి ఆయుధాలతోటే క్షిపణి వ్యవస్థతోటే చిన్న చిన్న ఆయుధాలతోటే ఇవాళ పాకిస్తాన్ని నిద్రలేని కాలరాత్రులని మనం గడిచేటట్టు చేసినాం. రాబోయేటువంటి కాలంలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, ఏ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ఏ రకమైనటువంటి దురాఘాతాలకు పాల్పడ్డా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, మూతోడ్ జవాబ్ మేము ఇస్తామని చెప్పేసి స్పష్టంగా సమాధానం చెప్పినారు. ఇవాళ అంతర్జాతీయ ఒప్పందాలు ఏవైతున్నాయో నదీ జలాల ఒప్పందం, సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకొని ఇవాళ పాకిస్తాన్ని నీళ్లకు కరువయ్యేటట్టు మనం ఇవాళ ఆలోచన చేసే స్థాయికి, ప్రపంచం ఆలోచన చేసే స్థాయికి ఇవాళ మనం మారణాయుధాలు ఉపయోగించకుండా యుద్ధంలో సామాన్య ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఇవాళ ఉగ్రమూకలను ఏ రకంగా అంతం చేయాలనో, ఏ రకంగా రాక్షస ప్రభుత్వాలు దారికి రావాలనో, నియంతృత్వ ప్రభుత్వాలు ఏ రకంగా దారికి రావాలనో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఈ సందర్భంగా కాల్పుల విరమణ జరుగుతూ ఉంది, డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా వీరోచితంగా పోరాడినటువంటి అమర సైనికులకు, పోరాటం చేస్తున్నటువంటి సైనికులకు వందనాలు తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు